మెల్లగా ఆడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ తినాలి అది. మంచి ఎత్తుకున్నది మనం పెట్టుకోలే. నిన్న నా బెల్ట్ నువ్వు ప్రేరణకి ఇచ్చిండే కదా. Action room door open, Big Boss. ఇలా మంచిగా ఉన్నావు. యాక్షన్ రూమ్ డోర్ ఓపెన్. ఏంటి ఫాస్ట్ గా తీసారా? తింటాడు. Five star chocolate. లేక నేను చదువుతా అవి బిగ్ బాస్, నేను చదువుతా బిగ్ బాస్ బికాస్ స్వీట్స్ అంటే నాకు ఇష్టం. మీరు నాతో చదివిస్తే బాగుంటది. అవినాష్ ఎక్కడుంది చూపి. చెప్పండి బిగ్ బాస్ నేను చదువుతా లేక 5 స్టార్. కూర్చోండి. బిగ్ బాస్ నాకు స్వీట్స్ అంటే ఎంత ఇష్టమో మీరే చూడండి. నా చేతిలో కూడా స్వీట్ ఉంది. ఇది నేను చదివితే బాగుంటది. కేక్ పెట్టి బిగ్ బాస్ వచ్చా బిగ్ బాస్ ఒకసారి మనసులో చదువుకొని చాలా బాగా చదువుతా బిగ్ బాస్. 5 స్టార్ 5 స్టార్ వావ్. విజువలైజేషన్ చూడు. మనం ఏం చేయట్లేదు బిగ్ బాస్. ఆ లేఖ చదవండి. థ్యాంక్ యూ. చదివి కానీ బిగ్ బాస్ ఇంటి సభ్యులకి 5 స్టార్ వారి టాస్క్ ని ఇస్తున్నారు. ఈట్ 5 స్టార్ డూ నథింగ్. డూ నథింగ్ అంటే దాని అర్థం లేజీగా ఉండడం కాదు, బదులుగా పాజ్ తీసుకోవడం. అలానే క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడి వల్ల పరిస్థితి తీవ్రతని పెంచకపోవడం. ఈ టాస్క్లో భాగంగా ఇంటి సభ్యులందరూ కలిసి డూ నథింగ్ యాటిట్యూడ్తో ఈ ఫినాలే వీక్కి చేరుకున్న ఒక సభ్యుడిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మంది చేత ఎంపిక చేయబడ్డ సభ్యుడు వచ్చి థ్యాంక్ యూ స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ మంది చేత ఎంపికైన సభ్యుడు థ్యాంక్ యూ స్పీచ్ ఇచ్చిన తరువాత 5 స్టార్ హ్యాంపర్ని తీసుకోవాల్సి ఉంటుంది. గుడ్ లక్ బిగ్ బాస్. రూల్స్: ఇంటి సభ్యులందరూ స్టూల్స్ మీద కూర్చోవాల్సి ఉంటుంది. మీరు ఒక సభ్యుడిని ఎంపిక చేసుకునేటప్పుడు మార్క్ మీద నిలబడి 1 లైనర్లో కారణం చెప్పాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎక్కువ మంది చేత ఎంపిక చేయబడిన సభ్యుడు వచ్చి మార్క్ మీద నిలబడి థ్యాంక్ యూ స్పీచ్ ఇచ్చిన తరువాత మిగిలిన సభ్యులంతా కలిసి ఆ సభ్యునికి 5 స్టార్ హ్యాంపర్ ఇవ్వాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. సో ఒక్కొక్కళ్ళు ఈ మార్క్ మీదకి వచ్చి 1 లైనర్లో ఎవరిని ఎంపిక చేస్తారు? ఒక్కరిని ఎంపిక చేయాలి. డూ నథింగ్ యాటిట్యూడ్తో ఈ ఫినాలే వీక్కి చేరుకున్న ఒక సభ్యుడిని ఎంపిక చేయాలి. సో అది నాకు తెలిసిపోయింది. నువ్వే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయను. ఆలోచించుకున్నా 2 నిమిషాలు. అంటే ఏం